వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ supersuma. సో ఇన్ని రోజులకి కనిపిస్తుంది ఈ అమ్మాయి కదా. సో తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి, అంటే వర్షంలో వెళ్ళాం కదా, ఫుల్ చల్లగా ఉంది వాతావరణం. సో అట్లా 4 days అట్లా ఉండేసరికి ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అట్లా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చినాయి అన్నమాట. సో తిరుపతి బ్లాగ్ కూడా త్వరగా రాబోతుంది త్వరలో. సో కొన్ని సోర్సెస్లో వీడియో రికార్డ్ చేసి పెట్టాను. సో అక్కడి నుంచి తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో అది కూడా చాలా బాగుంది. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. తిరుపతిని చాలా బాగా చూడొచ్చు మీరు. అలాగే కొత్త ప్లేస్లో కొన్ని చాలా బాగుందన్నమాట. అలాగే మా ఎందుకు వెళ్ళాము అంటే తిరుపతి మేము మా పిల్లలకి హెయిర్ సెరమనీ, జుట్టు తీస్తున్నాం అనమాట, పుట్టెంటుకలు తీస్తున్నాం. సో దానికోసం మేము తిరుపతి వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో కూడా త్వరలో రాబోతుంది, మీరు అందరూ తప్పక చూడండి. అలాగే ఈ వీడియో ఏంటంటే ఎండాకాలం నుంచి మనం ఇప్పుడే వర్షాకాలంకి ట్రాన్స్ఫార్మ్ అయినాము కదా. ఇలా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది, అలాగే హెయిర్ డ్యామేజ్ అవుతుంది, అలాగే హెల్త్ కూడా ఆటోమేటిక్గా డ్యామేజ్ అవుతుంది. సో ఈరోజు నేను మీకు హెయిర్ గురించి ఒక మంచి హోమ్ రెమెడీ అనేది ఈరోజు చేయబోతున్నాను. ఏంటి అంటే హెయిర్ అనేది ఒక 1 day ఫస్ట్ రోజు హెయిర్ వాష్ చేసినప్పుడు హెయిర్ చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, హెల్దీగా కనిపిస్తుంది. అది మరుసటి రోజుకి చాలా ఫ్రిజ్జీగా గడ్డిలాగా బ్రేక్ అయిపోతూ స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి చాలామందికి చలికాలం వర్షాకాలంలో. అంటే చివర్లు మొత్తం తెల్లగా, ఒక వెంట్రుక 2 వెంట్రుకల్లాగా స్ప్లిట్ అయిపోవడము, అలాగే హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోవడము. హెయిర్ దువ్వినప్పుడు మనము ఫస్ట్ నుంచి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా మధ్య మధ్యలో తెగిపోతూ ఉంటుంది. మనం హెయిర్ కోమ్ చేసినప్పుడు చిన్న చిన్న ముక్కలు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే హెయిర్ డ్యామేజ్కి ఇవన్నీ కూడా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ హెయిర్ డ్యామేజ్ వచ్చాయి అని చెప్పడానికి ఇవన్నీ రీజన్స్ అనమాట. సో ఏంటి అంటే ఆ హెయిర్ డ్యామేజ్ని మనము రిడ్యూస్ చేయడానికి, అలాగే మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత 2-3 days అయినా సరే హెయిర్ స్మూత్గా, అలాగే మంచి కండిషన్ తోటి, అలాగే ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కనిపించకుండా హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నేను తిరుపతి వెళ్ళినప్పుడు హెయిర్ ట్రిమ్ చేశాను అనమాట. సో నా హెయిర్ చూసారా, నేను ఇది ఆఫ్టర్ నేను యూజ్ చేసిన రెమెడీ ఆఫ్టర్ తర్వాత నేను మీకు ఇంట్రో చెప్తున్నాను అనమాట. సో ఏంటి అంటే చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్ అనేది, అలాగే క్వాలిటీ అనేది బాగుంటుంది అనమాట. డ్యామేజ్ అయిపోయినట్టు తెగిపోవడము ఇలాంటివన్నీ కూడా ఈ హోమ్ రెమెడీ తోటి మనము రిడ్యూస్ చేయొచ్చు అనమాట. అలాగే 2-3 days అయినా కూడా హెయిర్ అనేది ఫ్రిజ్జీ ఉండకుండా చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ అనేది. సో పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో ప్లీజ్ అవాయిడ్ దట్. సో ఇదన్నమాట. సో ఆ హోమ్ రెమెడీ ఎలా తయారు చేయాలో మీరు ఇంట్లో ఉన్న వాటితో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనము దీన్ని చేయొచ్చు. మీరు కంటిన్యూస్గా చేస్తే మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. 1 washకి నా హెయిర్ చూసారా ఎంత స్మూత్గా ఉందో, అలాగే ఎంత షైనీగా కనిపిస్తుందో. సో మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ హెయిర్కి ఇది ఎలా ఉపయోగపడిందో ఖచ్చితంగా కమెంట్లో నాకు తెలియచేయండి, ఓకేనా. సో ఆ హెయిర్ రెమెడీ ఏంటంటే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఏంటంటే నా ఛానల్లో నేను వీడియో కొత్తగా పెట్టగానే మీకు నోటిఫికేషన్ తోటి వచ్చేస్తుంది అనమాట. సో అంటే మన వీడియోస్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీరు అందరూ కూడా చూసేయచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో దీనికోసం నేను ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను, 1 tablespoon. దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగేంత వరకు వెయిట్ చేయాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ జెల్ అంతా కూడా మనము వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఏంటంటే ఇది మంచి జెల్ లాగా తయారవుతుంది అనమాట. సో ఈ ఫ్లాక్స్ సీడ్స్లో విటమిన్ E అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మన స్కిన్కి హెయిర్కి కూడా హెల్తీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఏంటంటే హెల్తీ స్కాల్ప్ ప్రమోట్ చేస్తుంది, అలాగే మన స్కాల్ప్ అంటే మాడు మీద ఉన్న ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని తగ్గిస్తుంది అనమాట. సో ఇది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ప్రమోట్ చేస్తుంది హెయిర్ గ్రోత్ని, అలాగే హెయిర్ బ్రేకేజ్, ఫ్రిజ్జీనెస్, విరిగిపోవడము హెయిర్ అనేది ఇలాంటి వాటన్నిటిని కూడా తగ్గిస్తుంది అనమాట. సో దీన్ని రెడీ చేసి
పెట్టుకోవాలి. అలాగే ఒక 2 బనానాస్, 2 అరటిపళ్ళు తీసుకోవాలి. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లాక్సీడ్ జెల్, అలాగే 3-4 టేబుల్ స్పూన్ల పెరుగు ఒక బౌల్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో బౌల్లో ఏంటంటే ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న బనానాస్ పీల్ చేసుకొని 2 బనానాస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో బనానాస్లో ఏంటి అంటే మనకి మంచి హెల్తీగా ఉండడానికి హెయిర్ అనేది అలాగే స్కాల్ప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన మేనేజబిలిటీ చేస్తుంది అనమాట. హెయిర్ని ఈజీగా మేనేజ్ చేసుకునేలాగా, అంత షైనీగా స్మూత్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే డాండ్రఫ్ని ప్రివెంట్ చేస్తుంది, అలాగే మాయిశ్చరైజ్ని ఇస్తుందన్నమాట స్కాల్ప్కి. సో బనానాస్లో మంచి పొటాషియం ఉంటుంది, న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన హెయిర్ అనేది సాఫ్ట్గా ఉండడానికి, అలాగే న్యాచురల్గా ఎలాస్టిసిటీ, అలాగే స్ప్లిట్ ఎండ్స్ అనేది రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. బ్రేకేజ్ అనేది ఉండకుండా హెల్ప్ చేస్తుంది. సో వీటన్నిటిని కూడా, ఈ రెండింటిని మనము ఒక బౌల్లో తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో మీరు కావాలి అనుకుంటే దీంట్లో మిక్సీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లాక్సీడ్ జెల్ 2 కలిపేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకొని తర్వాత 3-4 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు గురించి మనం కొత్తగా చెప్పడానికి ఏం లేదండి. మనం ఎప్పటి నుంచో మనం యూజ్ చేస్తున్నాం. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరూ కూడా ఇట్స్ ద బెస్ట్ రెమెడీ అనమాట హెయిర్కి అనేది. ఈ పెరుగు ఏం చేస్తుందంటే మన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, మినరల్స్ అనేవి మన స్కాల్ప్లోకి వెళ్ళేటట్టు హెల్ప్ చేస్తుంది. అలాగే స్కాల్ప్ అనేది ఈపులు కానీ, డాండ్రఫ్ కానీ, అలాగే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా మాన్సూన్లో, వర్షాకాలంలో వర్షానికి తడిసి జుట్టు తడిగా ఉండడం వల్ల డాండ్రఫ్ వస్తుంది. సో ఇదన్నిటిని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. అలాగే పచ్చి పసుపు, రా టర్మరిక్ అంటారు కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. హెల్త్కి పసుపు అనేది చాలా మంచిది. అలాగే హెయిర్కి కూడా మనం అనుకుంటాం పసుపు హెయిర్ రిమూవ్ చేస్తుంది అని, కానీ చాలా తక్కువ క్వాంటిటీలో యూజ్ చేస్తే మన తలలో ఉన్న ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా, బ్యాక్టీరియాస్ అన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి బెస్ట్గా హెల్ప్ చేస్తుంది అనమాట. సో నేను దీంట్లో ఓన్లీ 2 pinches ఆఫ్ రా పసుపు అనేది యాడ్ చేశానమాట. దీన్ని కూడా కంప్లీట్గా ఆ పేస్ట్లో మొత్తము మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో ఇదేంటి అంటే మనకి హెల్తీగా మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే డాండ్రఫ్, బ్రేకేజ్, స్ప్లిట్ ఎండ్స్ ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా రిడ్యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఒక్క వాష్లోనే చాలా చాలా హెల్తీగా ఉంచడానికి హెయిర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ రెమెడీ అనమాట. మీరు దీన్ని కంప్లీట్గా డైలీ యూసెస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అనమాట. సో జుట్టు పెరిగినా పెరగకపోయినా ముందు ఉన్న జుట్టు అనేది హెల్తీగా ఉండాలి కాబట్టి మీరు దీన్ని కంపల్సరీ ట్రై చేయండి. సో నా జుట్టు ఏంటంటే ఈ మధ్య వర్షాలకు తిరిగి తలలో తడి అంతా, ఫంగస్ అంతా, ఇన్ఫెక్షన్ అంతా ఉండి డాండ్రఫ్ చాలా దురదగా ఉంటే నేను దీన్ని హెయిర్కి అప్లై చేస్తున్నాను. చాలా బ్రేకేజ్గా ఉంది నా హెయిర్ కూడా. స్ప్లిట్ ఎండ్స్ ఒక్కటే లేవు నా హెయిర్కి, అంతే. సో దీన్ని మనము కంప్లీట్గా మాడు నుంచి చివర్ల వరకు, టాప్ టు టిప్ వరకు కూడా దీన్ని మనము మంచిగా అప్లై చేసుకోవాలి. ఇదేంటంటే మంచి కండిషన్ ఇస్తుంది. మన హెయిర్కి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలంలో జుట్టు తడవకుండా చూసుకోవడము చాలా ముఖ్యం అన్నమాట. సో ఏంటి అంటే ఎక్సెసివ్ ఆయిల్ ఉండడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ వస్తుంది ముఖ్యంగా. సో హెయిర్ని కొంచెం డ్రైగా ఉంచుకోవడానికి మనం ట్రై చేయాలన్నమాట. అలాగే ఎక్స్పోజర్ ఆఫ్ సన్, పొల్యూషను, రెయిన్ వాటరు, డస్ట్ వీటన్నిటి నుంచి మనము ప్రొటెక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. అలాగే కండిషనర్ అప్లై చేయకపోవడమే మంచిది ఈ వర్షాకాలంలో. ఏంటంటే మనం కండిషనర్ అప్లై చేస్తే ఈ బయట ఉన్న హ్యూమిడిటీ అనేది మన హెయిర్ హ్యూమిడిటీకి మ్యాచ్ అవ్వక ఇంకా ఎక్కువ ఇచ్చినెస్ అనేది వస్తుందన్నమాట. సో ఏంటంటే మన హెయిర్ని ఎప్పుడు హెల్తీగా ఉంచుకోవాలంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ని ఈ టైంలో మాత్రం చేంజ్ చేస్తూ ఉండడానికి ట్రై చేయండి. అంటే మన మాడు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రిజ్జినెస్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా కూడా జుట్టుని పదే దువ్వకుండా చక్కగా ఏంటంటే చిక్కు లేకుండా చక్కగా జడేసుకోవడానికి ట్రై చేయండి. జుట్టు లూజ్ హెయిర్ కన్నా కూడా జడేసుకుంటే హెయిర్ డ్యామేజ్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే మంచి ఫుడ్ తీసుకోవాలి. సో ఇదంతా కూడా మంచి
హెయిర్కి కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట. సో టర్మరిక్ ఏంటంటే మంచి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి కాబట్టి జుట్టు పెరగడానికి ఇది బెస్ట్ అనమాట. అంటే చాలా బాగా ప్రమోట్ చేస్తుంది జుట్టు పెరగడానికి. సో ఇదంతా కూడా మనం తలకి అప్లై చేసుకొని ఒక 45 మినిట్స్ 1 అవర్ పెట్టేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ముందుగానే ఒక పావు గంట సేపు వామ్ ఆయిల్ తోటి మసాజ్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ వాష్ 1 అవర్ తర్వాత హెయిర్ చూస్తే ఇలా ఉంది. చాలా షైనీగా ఉంది, అలాగే స్మూత్గా ఉంది, అలాగే స్ట్రైట్ కూడా ఉంది. మీరు గమనించారా? హెయిర్ అనేది స్ట్రైటన్ కూడా అవుతుంది అనమాట. న్యాచురల్గానే హెయిర్ స్ట్రైటన్ చేస్తుంది ఈ హెయిర్ మాస్క్ అనేది. సో ఇంత మంచి హెయిర్ మాస్క్ మీరు అస్సలు మిస్ అవ్వద్దండి. మీరు ఖచ్చితంగా మీ హెయిర్ మీద అప్లై చేయండి. అప్లై చేసి దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట.